అండి ఈ రోజు వీడియోలో హెల్దీగా క్యారెట్తో దోశని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనం దోశని ప్రిపేర్ చేయాలి అంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, కానీ ఇలా హెల్దీగా క్యారెట్తో దోశని 10 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్దీ క్యారెట్ దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద సైజు క్యారెట్ని పైన మొత్తం పీల్ తీసేసుకొని ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న క్యారెట్లోకి 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. అదే అండి ఉప్మా రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ 3 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ అరకప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బరక అనేది లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ పిండి అంతా కలిసే విధంగా బాగా గరిటతో కలుపుకోవాలి. 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. 1 అర స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకుని తుంచుకొని వేసుకోండి. 1 పావు స్పూను సోడా ఉప్పు కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పిండిని నానబెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత పిండి అంతా చక్కగా నానిపోయింది కదా, ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని వెంటనే దోశలు వేసేసుకోవడమేనండి. దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక ఆనియన్ తీసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 గరిటెల పిండిని ప్యాన్ మీద వేసుకొని దోశని వీలైనంత పలచగా వేసుకోవాలి. మనం దోశ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని దోశ వేసుకోండి. దోశ కొంచెం కాలిన తర్వాత పైన ఆయిల్ని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత 2 నిమిషాలు దోశని కాలించి పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశని హ్యాపీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను వేరే స్టైల్లో క్యారెట్ దోశని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా హెల్దీగా అప్పుడప్పుడు ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. దోశ చూసారు కదా, 2 వైపులా చక్కగా కాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ హెల్దీ దోశ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.